హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగే పూజ అయితే చేసేసుకొని మార్నింగే నా రొటీన్ అంతా మీకు చూపిస్తానన్నమాట. ఓకేనా? నా ఛానల్ వచ్చేసి సింధూరి వ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మార్నింగే నేను హాట్ వాటర్లో జీరా పౌడరు వాము కలిపి పౌడర్ చేసుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకొని తాగేస్తాను. అయిపోయిన తర్వాత ఒక బీట్రూట్ ఒక క్యారెట్ తీసుకొని జ్యూస్ చేసుకొని తాగుతాను అనమాట. చాలా హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. నేను అందుకే అంటే ఎక్కువగా తీసుకుంటాను, డైలీ తీసుకుంటాను. ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని తాగేస్తాను. మీరు ఎలా కాదు లేదు ఇలా తాగలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక యాపిల్ కానీ లేదంటే ఆరెంజ్ సీజన్లో ఆరెంజ్ కానీ యాడ్ చేసుకోండి. లేకపోతే ఆమ్లా కూడా యాడ్ చేసుకోవచ్చు, హెయిర్కి మంచిది. నేనైతే ఇలానే తాగేస్తాను. నాకు నిమ్మకాయతోనే చాలా నచ్చుతుంది. నేను ఇలానే తాగుతాను అన్నమాట. ఓకేనా? స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. వచ్చిన వేస్టేజ్ కూడా నేను వేస్ట్ చేయను, ఎందుకంటే మొక్కలకి బాగా యూజ్ అవుతుంది. నేను రైస్ వాటర్ ఉంటుంది కదా, రైస్ కడుగుతాము, ఆ వాటరు ఆనియన్స్ తొక్కలు ఇవన్నీ కలిపి వాటర్లో వేసి ఈవినింగ్ టైంలో వేస్తాను అన్నమాట మొక్కలకి. దానిలో కలిపేస్తాను ఆ వేస్టేజ్ అంతాను. బీట్రూట్ క్యారెట్ వేస్టేజ్ ఉంది కదా అదంతా వాటికి చాలా మంచిది కూడా. మొక్కలకి బలం ఉంటుంది. పువ్వులు పూయవు కదా, ఒకసారి చిన్న చిన్న పువ్వులు పూస్తుంటాయి. అలాంటి టైంలో ఇది ఇస్తూ ఉంటే సరిపోతుంది వాటికి. ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ కూడా తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ చేసి ముందుగా నేనైతే టీ తాగాలి. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టీ అయితే తాగేస్తాను పెట్టేసుకొని. దాంతోపాటే చట్నీ చేస్తున్నాను అనమాట, పల్లి చట్నీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా పిల్లలకి నచ్చేలాగా చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినా వాళ్ళు తినరు. వాళ్ళకి వైట్ కలర్లోనే కనిపించాలి. మొత్తం బాగా వేగిన తర్వాత పొట్టు అంతా తీసేసి అప్పుడు జీలకర్ర మిర్చి వేపి సాల్ట్ వేసి మిక్సీ చేసేయాలి, అంతే, సింపుల్. తాలింపు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు అవి కూడా వేరి పక్కన పెడతారనమాట. వాళ్ళకి నచ్చేలా చేయాలి కదా తినాలంటే, అందుకని పొట్టు తీసేసి వేసేసాను. కొన్ని పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పప్పు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడైతే మినపట్టేస్తున్నాను అనమాట. మా బాబుకి చాలా ఇష్టం. వాడు మినపట్టుతో చట్నీ చేస్తే టిఫిన్ ఆ రోజు హ్యాపీగా తింటాడు. మా పాప కూడా అంతే, పర్లేదు తింటుంది, కానీ అంత ఇష్టంగా ఏం తినదు. ఏదైనా సరే తక్కువే తింటుంది. ఎన్వి అయితే బాగా ఎక్కువగా తింటుంది. కానీ ఇప్పుడైతే వేసేసాను, మా బాబుకి ఇచ్చేసాను. నేను కూడా టిఫిన్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. నేను చేసుకుంటున్నాను అనమాట. మ్యారినేషన్లో నేను ఉప్పు, కారం, ఆయిల్, పెరుగు, అలాగే చికెన్ మసాలా, మటన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసి కలిపేసి మ్యారినేషన్ అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత ఈలోపే నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట. 2 గ్లాసుల రైస్కి వాటర్ ఎంత సరిపోతుందో చెప్తాను, ఓకేనా? ఫ్రైడ్ ఆనియన్స్ వేగుతూనే ఉన్నప్పుడు నేను మసాలాలన్నీ కూడా ఆ మ్యారినేషన్ చేసిన చికెన్లో వేసేసి అవి ఇవి అన్నీ కలిపి పెట్టేశాను అనమాట. అవి బాగా దగ్గరకు అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను, నేను ఒక 1/2 అవర్ ముందుగా నానబెట్టాను, ఓకేనా?
అయితే వేసేసుకొని యాడ్ చేసేసి అవి కూడా కలిపేసిన తర్వాత మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. అంతే సరిపోతుంది. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. ఇప్పుడైతే సాల్ట్ చూసాను అనమాట, కొంచెం తక్కువగా ఉంది. అది యాడ్ చేసేసాను. యాడ్ చేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచేసాను. ఉడుకుతుంది. ఈలోపు ఏం చేశానంటే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం కొంచెం ఒక గుప్పెడు బొబ్బర్లు, ఒక గుప్పెడేమో రాజ్మా, పల్లీలు, శనగలు, పెద్ద శనగలు ఉంటాయి కదా అవి, కొంచెం బఠానీ, ఇవన్నీ కలిపి నానబెట్టాను అనమాట. అవి వాళ్ళకి కొంచెం ఆనియన్స్ అవి వేసి ఉడకబెట్టేసి ఇచ్చేస్తే తింటారు ఈవినింగ్ స్నాక్స్లో. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసి కలిపి పెట్టేశాను. పెట్టిన తర్వాత కొంచెం సేపు అయ్యాక పెనం పెట్టి పెనం మీద మనం తయారు చేసుకున్న బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా అంటే అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఇలాగ అన్నిసార్లు ఒకేలా చేస్తే పిల్లలు తినరు కదా, అందుకని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంతే ఇంకా వీడియో.